పాకిస్తాన్‌లో అభివృద్ధి కోసం గానీ, అక్కడ ఉన్న ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించడానికి ఆలోచన విధానం ఆ ప్రభుత్వానికి లేదు. ఎప్పుడు కూడా టెర్రరిస్టులను ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి అదే పని మీద ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఈ డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఇవి చేస్తే బాగుంటుందనే ఆలోచన ఆ ప్రభుత్వానికి లేదు. కాబట్టి టెర్రరిస్టులను ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఏ దేశం కూడా పక్కనున్న దేశము శాంతిగా ఉండడానికి వీలేని అశాంతిని నెలకొల్పాలనే ఆలోచన పాకిస్తాన్ కూడా. సార్, ఈ ఉగ్రదాడిని హిందువుల మీద దాడిగా మనం భావించవచ్చు అంటే 100% హిందువుల మీద దాడిగానే భావించదు. వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ మన జరిగినటువంటి సంఘటనలో వెంటనే బార్డర్ మీద మిలిటరీ రావడం అంటే కావాలని చేస్తున్నటువంటి విధానం కదా. శాంతిగా ఉన్నటువంటి ఈ దేశము ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, 3వ స్థానంలోకి వచ్చింది ప్రపంచంలో. అంటే వాళ్ళకు మింగుడు పడటం లేదు. కాబట్టి ఈ దేశాన్ని ఎప్పుడు అల్లకల్లలో ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఇలాంటి దుర్చర్యలకు పాల్పడుతున్నది. కానీ అమాయకున్నటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు అభంశమని తెలియదు వాళ్ళకు. సరే, ఇస్లామిక్ ఉగ్రవాదం ఇంకెన్ని రోజులు ఉంటుంది భారత్లో? భారతదేశం తలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఒకవేళ కన్ను విప్పితే మాత్రం ఆ దేశాన్ని 2 గంటలలో బూడిద చేసేస్తాడు. కానీ ప్రపంచ దేశాలకు మనం శాంతియుతంగా చెప్పుకున్నటువంటి దేశం మనది. కాబట్టి ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నా ఆ విధంగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటుంది. రెండోది, ఎక్కడో ఏమో జరిగితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవడు కానీ తెలంగాణలో కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ పాకిస్తాన్లో ఏమైనా జరిగి ఉత్సవాలు జరుపుకోవడానికి జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే వాని షూట్ చేయాలి. తినేది తిండి భారతదేశం తిండి, పాడేది పాకిస్తాన్ పాట. పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాని నాలుక కోసేయాలి, గొంతు కోసేయాలి. ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడే ఖచ్చితంగా ఆ దేశానికి బుద్ధి వస్తుంది. ఈ కాశ్మీర్లో హిందువులు హత్యలు జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలు స్పందించట్లేదు. కొన్ని కమ్యూనిస్టు ఉన్నటువంటి ఇస్లామిక్ ఉన్నటువంటి కంట్రీలు అవి చెప్పాయి. ఎందుకంటే మన దేశానికి సపోర్ట్ చేసాం. మనం ఏ విధంగా ఈ గతంలో మనల్ని ఏకాకి చేసిన అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళందరూ కూడా మన వైపు వస్తారు. అంటే డెవలప్మెంట్ చేయాలి, ఈ దేశంలో ప్రజలు ఉంటారు, మౌలిక వసతులు ఏ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన భారతదేశానికి తప్ప ఇంకే దేశానికి లేదనేటువంటి ఆలోచన మిగతా దేశాలకు వచ్చింది. కాబట్టి అలాంటి దేశాలకు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఒకవేళ అది రాదు, అలాంటి మేమందరం మతం పేరుతో ముసుగు కప్పుకొని ఉంటే ఏం చేయలేము.